ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అది కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి తిరుమలలో లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి అవకతవకలు, అపవిత్రం వీటి గురించే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఆయన ఈ అంశం గురించి మాట్లాడటం జరిగింది. సో దీంట్లో ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి పరిశీలించినట్లయితే ప్రతి హిందువు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి, అలాగే సాటి హిందువులను తిట్టడం అనేది చాలా దారుణంగా ఉందని, ప్రస్తుతం తిరుమలలో జరిగినటువంటి ఈ అపవిత్రానికి అందరం కూడా ప్రాయశ్చిత్తం చేసి తీరాలని, ఎందుకంటే ఈ అపవిత్రం జరిగింది, దీనిని మనం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం తాను చనిపోవటానికి కూడా సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్ వేడుకలో ఈ లడ్డు దాని గురించి కామెంట్స్ చేయటం తాను విన్నానని, లడ్డు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి, సో దీని గురించి ఎక్కడా కూడా ఈ విధంగా హాస్యం క్రియేట్ చేసే విధంగా కామెంట్ చేయటం కానీ, క్రిటిసైజ్ చేయటం కానీ ఇలాంటివి చెయ్యొద్దని చెప్పి నేను సున్నితంగా చెప్తున్నానని, ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇలాంటి వాటికి పాల్పడవద్దని, ఇది సనాతన ధర్మాన్ని అవమానించటమే అవుతుందని, కాబట్టి ఈ లడ్డు అంశం మీద ఎక్కడా కూడా జోక్స్ వేసుకోవటం కానీ, కామెడీ చేయటం కానీ ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.